బ్యాక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మోడల్ స్కూల్లో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏబిఎన్ కథనాలతో ఉద్యోగుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ ను తొలగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఇది మళ్ళీ నేను జస్ట్ 1 వీక్ లో వస్తాను. మూడు హాస్టల్ చదువుకునే విషయంలో కాబట్టి సార్ గతంలో మాకు వాడే కూడా ఆ విధంగా చూసుకున్నారు కాబట్టి చెప్తున్నారు. ఏబిఎన్ కథనాలతో ఉద్యోగుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్ నగర్ లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ విద్యార్థినులు నిన్న తమకి తగినటువంటి వసతులు లేవు, ఇక్కడ కనీసం తమకు భద్రత కూడా లేదని నిరసన ఆందోళన చేపట్టారు. అయితే విద్యార్థినుల బాధలను వ్యధలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చి వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా స్పందించి వెంటనే మోడల్ స్కూల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు మరో 2 ఉద్యోగులను కూడా విధుల నుంచి తప్పించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు ఎన్నిసార్లు మొరలు పెట్టుకున్నా వాళ్ళ వేదన బాధ వినే పరిస్థితి లేదని విద్యార్థులు ఆందోళన వెల్లబుచ్చారు. కనీస వసతులు తాగు నీరు లాంటివి కావచ్చు, తర్వాత అమ్మాయిల మోడల్ స్కూల్ కాబట్టి తగినటువంటి భద్రత కూడా లేదు, ఎవరెవరో హాస్టల్లోకి వస్తున్నారని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆవేదనను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చి ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే హాస్టల్ వార్డెన్ తో పాటు మరో ఉద్యోగులను కలెక్టర్ తొలగించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబెడతామని చెప్పారు. విజయచంద్ర. ఓకే నవీన్, థ్యాంక్ యూ. నిన్న జవహర్ నగర్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇవాళ కఠిన చర్య తీసుకోవడం జరిగింది. వారిని ఎవరైతే ఉన్నారో వార్డెన్ కేర్ టేకర్ కవిత గారిని, తర్వాత వాచ్మెన్ అంజలి అండ్ ఏఎన్ఎం విధులకు హాజరు కాని ఏఎన్ఎంని ముగ్గురిని టర్మినేట్ చేస్తున్నాము. విధుల నుంచి పూర్తిగా తీసేయడం జరుగుతుంది. కొత్త వారిని 15 రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది.